ఈయన అంటాడు, అయ్యా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చేవని నమ్ముతూ ఉన్నానయ్యా, నువ్వు భలే శుచిక్రియ చేస్తున్నావు, నువ్వంటే నాకు నమ్మకం కలిగింది అంటున్నాడు. కానీ యేసయ్య అంటాడు, అయ్యా ఇవన్నీ బాగానే ఉంటాయి, మనిషికి కావాల్సిన ముఖ్యంగా ఇవన్నీ మాటలు కాదు, నూతన జన్మ కావాలి అంటాడు. క్రొత్తగా జన్మించినది ఆయనకి అర్థం కాదు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో మీకేమన్నా అర్థమైందా? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో అర్థమైన వాళ్ళు చేయాలంటే నాకు అర్థమైందయ్యా. క్రొత్తగా జన్మించడం కొన్ని నేను క్రొత్తగా జన్మించానయ్యా అనేవాళ్ళు చేయాలంటే మనం ఒకే దేవుడికి స్తోత్రం. దయానందంగా రైతే కొత్తగా జన్మించారు. ఓకే, మంచిది, జాగ్రత్తగా వినండి. క్రొత్తగా జన్మిస్తే మనము ఏం చూస్తాము? దేవుని రాజ్యాన్ని చూస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆ క్రొత్తగా జన్మించడము అంటే ఏంటంటే, క్రొత్తగా జన్మించడము రెండు జన్మలు, రెండు మనుషులు, రెండు జీవాలు, రెండు రాజ్యాలు. జాగ్రత్తగా వినండి. మనకి ఇది ఒక జన్మ, తల్లి గర్భమున పుట్టిన జన్మ. దీన్ని ఏమన్నారంటే క్షయ బీజము అన్నారు. ఇంకొకటి ఏమన్నారంటే గట్టి బ్రతుకు అన్నారు. బైబిల్లో ఏ బ్రతుకు? గట్టి బ్రతుకు. గట్టి ఎండును పువ్వు రాలు. ఇది ఎండే బ్రతుకు, రాలే బ్రతుకు. పేతురు పత్రిక 1వ అధ్యాయం 27 దగ్గర నుంచి సహాయం చేయండి. పేతురు పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 దాకా. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మింగటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అన్నమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చూడాలి, ఎండేది రాలేది ఏంటి, నిలిచేది ఏంటి? ఇక్కడ ఉన్నాయి రెండు శరీరాలు, రెండు శరీరాలు. ఏలయనగా గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. గడ్డి బాగాలి కానీ పువ్వు బాగుంటుంది, చెట్టు బాగాలి కానీ పువ్వు బాగుంటుంది. ఏ చెట్టు అయినా సరే, గులాబీ చెట్టు బాగుంటుంది కానీ గులాబీ పువ్వు బాగుంటుంది. చెట్లు బాగుంటాయి, పువ్వులు బాగుంటాయి. మనుషులు బాగుంటారు కానీ వాళ్ళ అందం బాగుంటుంది. అందం అనేది పువ్వు, శరీరం అనేది గడ్డి. ఈ శరీరము వాడిపోద్ది, ఒడిలిపోద్ది, రాలిపోద్ది, ఎండిపోద్ది. ఈ యొక్క పువ్వు అందం అనేది ఇప్పుడు పువ్వు పిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడు చూడు లేని స్థితి ఎంత చక్కగా ఉంటారు. ఇంకొంచెం ఎదిగితే ఇంకా బాగుంటారు నమ్మగా కదా. కొంచెం ఎదిగిస్తే బుక్కలు వస్తాయి, బాగా చక్కగా పిల్లలు పెరుస్తూ ఉంటారు, చాలా చక్కగా ఉంటారు ఎవరి వయసులో. పెళ్లి చేసుకున్న తర్వాత ఉంటుంది కదా, ఒక్కళ్ళు పుట్టిన దాకా బాగానే ఉంటారు. ఇద్దరు పుట్టి 2 ఏళ్ళు గడిస్తే ఇక మనం చూడలేము వాళ్ళని. ఏమైపోయింది? గడ్డి ఏమైపోతుంది? ఎండిపోతుంది. పువ్వు ఏమైపోతుంది? రాలిపోతుంది. కాబట్టి ఈ జన్మ గడ్డి జన్మ, ఈ జన్మ క్షయమైపోయే జన్మ, ఈ జన్మ వాడిపోయి రాలిపోయే జన్మ. మరొక జన్మ ఉన్నది. ఆ జన్మ ఏంటంటే వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అంటాడు. ఆ జన్మ వాక్యము ద్వారా మాత్రమే పుడుతుంది. ఈ వాక్యాన్ని ఏమన్నారంటే విత్తనము అన్నారు. విత్తనము. ఈ వాక్యం అనే విత్తనము ఎక్కడి నుంచి వచ్చింది? నా వైపు చూడాలంటారు. ఈ వాక్యం అనే విత్తనం ఎక్కడది? ఇప్పుడు మనం ఏ విత్తనానికి పుట్టాం? ఏ బీజానికి పుట్టాం? మన బీజం ఏంటి? తీసుకెళ్ళ మీ ఇంటి పేరు ఏందమ్మా? మండేనా? మండే విత్తనం పట్టుద్ది పోయి. ఇదయ్యా దొబ్బిత్తనం. ఇదమ్మా
బాంబు దువ్వారి విత్తనం, ఇదమ్మా మల్లెల విత్తనం. ఆయన దేవుడు ఒక్కొక్కరికి అంటే అందులో నుంచి వచ్చిన విత్తనాలు మాత్రం ఇక్కడ. దమ్ములో ఉన్న దుమ్ము, దువ్వాడలో ఉన్న వాడ, బండిలో ఉన్న పంట, ఇంట్లో వస్తాము విత్తనాలు. దీన్ని పితృపారంపర్యమైనటువంటి సీడ్స్ అంటారు. మమ్మల్ని ఉన్న బేబీ నాన్న ఉంది. హల్లెలూయా. వాళ్ళ అమ్మలో ఉన్నటువంటి పెద్దను ఆశీర్వాదంలో ఉంది. వాళ్ళ సుబ్బరాగాలు ఉన్న లక్షణాలు నిజంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీ అమ్మ నాన్నల జీన్స్, మీ అమ్మ నాన్నల అలవాట్లు, మీ అమ్మ నాన్నల లక్షణాలు మీకు మీ బిడ్డలకు ఉంటాయండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ అక్షయ, ఇది అక్షయ బీజం. అక్షయ బీజం అనేటువంటి విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విత్తనం యొక్క లక్షణాలు ఏంటి? మళ్ళా చూడమ్మా, గడ్డి ఎండును సర్వ శరీరం గడ్డిని పోలిన వారు వారంతమంతా ఈ గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలు. అయితే ఏంటిది? అయితే గడ్డైతే పువ్వైతే, గడ్డెండితే పువ్వు రాలితే ఒక కథ ఉంది. ఏంటా కదా? వాక్యము సదాకాలము నిలుచును. ఇది జీవము కలిగిన విత్తనం. ఈ వాక్యము ఎక్కడున్నది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము యొక్క విత్తనంలోని సీడ్స్ ఏంటి? ఆ విత్తనంలో దేవుడి ప్రతి చెట్టుకి కొన్ని సీడ్స్ ఉంటాయి. విత్తనము ఒక్క కాపే ఆగిపడుతుంది కదండి. ఈ విత్తనంలో మా మామిడి విత్తనం తింటే కదమ్మా, మామిడి విత్తనం తింటే కదా ఇంత బాగుంటుందంటే, ఆ విత్తనంలో ఇంతలో మామిడికాయలు అంతలు వేరు ఉంటాయండి. ఆకులు, పువ్వులు, ఇవన్నీ ఒక్క విత్తనంలోనే ఉంటాయి. ఎంత మరుపు చెట్టు అండి, ఎంత చిన్న విత్తనం అండి. ఏమండి ఎన్ని మూడలు మూడలు కాయలు ఎన్నో ఈ ఒక్కరు దాంట్లోనే ఉంటాయి. అందులోనే పెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ వాక్యమనే విత్తనము మీ హృదయమనే పొలములో అది పడినప్పుడు దానికి నీరు కావాలి. ఆ విత్తనము ఆ పొలములో పడినప్పుడు అది దున్నపడి ఉండాలి. అది బీడు భూమిలాగా ఉండకూడదు. బీడు భూముల్లో విత్తనాలు చల్లకండి అని వాక్యంలో చెప్తాడు ఇదే గ్రంథంలో. బీడు భూముల్లో విత్తనాలు. హృదయము బీడు బారిపోయి ఉన్నది. బీడు బారిన దాంట్లో దున్నకుండా, పదును చేయకుండా, నీరు పెట్టకుండా చల్లే విత్తనాలు పొలంలో ఈ రాజీనగర్ కాలంలో ఎన్ని బస్తాలు బస్తాలు, టన్నులు టన్నులు విత్తనాలు ఇక్కడ వెనసల్లారు, ఎడబెట్టారు. నాకు అనుకుంటుంది ఒక్కరమ్మ మొలకన్న, ఒకటన్న పిందెన్న, ఒకటన్న పువ్వన్న, ఒక కాయన్న కాసింత మాత్రం దొరకలా. ఓ ఏమైపోయినాయి? బీడు భూములు అయిపోయినాయి. ఎండిన నేల అయిపోయింది. ఫలించటం లేదు. పక్షులు ఎందుకు పోతున్నాయి? రాత్రి పడుతున్నాయి. విత్తనం మొలవాలి, విత్తనం మొలవాలి. ఇప్పుడు 22వ వచనం చదువమ్మా. 22వ వచనం. మీరు క్షయ బీజము నుండే కాక చిన్నది చదవనంగా పంపిస్తున్నాం తల్లి. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా. అక్కడ ఆగలే. దేవుని వాక్యం ఏ జీన్స్ అంట? శాశ్వతమగు జీవము చేయండి. హల్లెలూయా. వాక్యానికి నువ్వు పుడితే నీకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది నా వాక్యం అనే బీజం నీలో మొలిస్తే ఈ లక్షణాలు చూడు. సప్పట్లో పడుతున్నాడు. స్నిగ్ధకు చాలా కష్టంగా ఉంటాయండి. నేను చదవటం ఇది ఇంకొక రకంగా పెడితే బాగుంటుంది. స్నిగ్ధకు
నిష్కపటమైన సహోదర ప్రేమ. హల్లెలూయా. ఏముంటదండి? కపటము లేని ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. నెంబర్ 1. ఈ ప్రేమ కలగాలి అంటే ఏముండాలంటే అది రాస్తాడు. ఆ ప్రేమ నాలో ఉండాలి అంటే సత్యమునకు విధేయుడు అవ్వాలి. ఈ లైన్ చూడండి, ఈ లైన్ చూడండి. నేను పరలోకంలో నివసించాలంటే ఈ లైన్లో నేను పుట్టాలి. అడ్డదిడ్డంగా పుడితే కుదరదు. అడ్డదిడ్డంగా పుట్టకూడదు. వాక్యానికి దానికి ఒక లైన్ ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. మా రాసిమ్మ నమ్మగదు. కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అమ్మ సత్యమునకు విధేయుడవ్వాలంట. సత్యం అంటే ఏమిటి అన్నాడు. ఎవరు యేసయ్యను అడిగాడు. ఎవరు రాజు అడిగాడు, సత్యం అంటే ఏమిటి? నేను సత్యమునకు సాక్షిని. ఎవరు అడిగారు? తెలుసు, చెప్పమ్మా. ఏంటంటే నీకు తెలుసు. సత్యం అంటే ఏంటంటే చెప్పాలి రాజుకి, పిల్లలకి. ఆయన కారణంగా వెళ్ళిపోయాడు. డబ్బులు మాట్లాడాడు. అప్పొచ్చి కాదు, మేము ఉద్యోగం పిల్లలు తడుచుకుంటారు. కొంచెం జాగ్రత్తగా పిల్లలు అడిగిన సత్యం అంటే ఏంటయ్యా అని పిల్లలు వారాన్ని చెప్పి లోపడిన పడింది. మనుషులకి ఆకలికి లోపడి నన్ను సులువుగా పడించకూడదు అని చెప్పేసి మనకి చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం చూడమ్మ. గవాలు చదువు, టైం అయిపోయింది, నేను ముగించాలి అసలు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు, ఈ వాక్యమే సత్యము. సత్వాక్యములో ప్రతిష్ఠ చేయబడాలి. ప్రతిష్ఠ చేయబడటం అంటే ఇదిగో ఈ నీళ్లు తాగడానికి కప్పు ప్రతిష్ఠ చేయబడింది. నేలగా వాడాలి. ఈ బలిపీఠము దేవుని బలి అర్పించడానికి ప్రతిష్ఠ చేయబడింది. ఏమండి? ఇదిగో ఈ లైట్, ఈ ఫ్యాన్, ఈ మందిరంలో ఆయన బిడ్డలు తిరగటానికి ప్రతిష్ఠ చేయబడ్డాయి. ఏమండి? వాక్యములో నువ్వు ప్రతిష్ఠ చేయబడాలి. నీ బ్రతుకు, నీ హృదయము, నీ శరీరము, నీ జీవితము వాక్యానికే స్పందించాలి. దేనికి స్పందించడానికి కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెయ్యి ప్రార్థించడానికి, వాక్యం చదవటానికి, చక్కగా దండం పెట్టడానికి, ఇలాంటి వాటికి వాడాలి. సాకెత్తానికి కాదు. ఇటు వాడకూడదు. చుట్టూ పట్టుకోవటానికి కాదు, అటు వాడకూడదు. ఈ నోరు వాక్యానికి ప్రతిష్ఠ చేయబడాలి. పనికి మాలిన మాటలు ఈ నోటు రాకూడదు. ఈ కళ్ళు వాక్యానికి, ఈ శరీరము వాక్యానికి, ఈ కాళ్ళు వాక్యానికి, ఎప్పుడైతే ఇవన్నీ వాక్యానికి ప్రతిష్ఠ చేయబడతాయో ఇవి నశించవు. ఈ శరీరము మురిగిపోతే వెంటనే మరొక శరీరం వస్తుంది. అందుకని 2 శరీరాలు అన్నాను నేను. 2 శరీరాలు, 2 జీవాలు. ఏమంటే నువ్వు కానీ క్రొత్తగా జన్మించకపోతే నీ శరీరము పాతాళంలోకి వస్తుంది. పురుగు చావని శరీరము, మంటలు వేస్తే కాలని శరీరము, కాటాలన్నది బాధపడతా ఉంటుంది కానీ మసంతో బొక్క అవదు. 2 శరీరాలు. వాక్యాన్ని పుడితే నీకు 2వ శరీరం వస్తుంది, మహిమ శరీరం. ఈ గుడారము శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడ్డది నిత్యమైనది నివాసం. దీని మీద ధరించుకున్న ప్రేక్షించు చూడు. దీనిలో మనము మూలుగుతా ఉన్నాం. కనుక మనము కొత్తగా జన్మిస్తే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాక్యమును అనుసరించే లక్షణాలు. నీ ముఖం చూడగానే చెప్తారు వీడు వాక్యానుసారంగా బ్రతికేవాడు. ఆ వాక్యపు వెలుగు, ఆ యేసయ్య యొక్క ఆ యొక్క ప్రభావము
ఓ హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లల కళ్ళలో చూస్తుంటే వాళ్ళ కళ్ళలో ఏదైనా కసి కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, కంపం కానీ ఉంటారు. చిన్న పిల్లలు ఎంత చక్కగా చూస్తారు వాళ్ళు. ఏంటి ఒక్కళ్ళు అది ఉండిపోయింటారు మొత్తం తీసుకుపోయారా దేవుడు. కళాకరణలో లేనటువంటి పసిబిడ్డలు ఇలాంటి వారిదే అది అలా మారిపోవాలి, చిన్న పిల్లలాగా మారిపోవాలి. ఇది వీళ్ళు కూడా కుదరదు, అది అడిసూపులో కూడా కొద్దిగా తేడా. అటువంటి చిన్న పిల్లల చూపు ఎలా ఎలా రియాక్సియా ఆయన ఈ పేరు ఎదుర్కోవాలనుకుంటున్నా రియాక్సి సూపు లాగా ఉంటుంది. వచ్చిన తర్వాత సూపులో తేడాలు ఉంటాయి. పసిపిల్లల సూపు అలాంటి వారిని పడకూడదు. ఈ సూపు అలా రావాలి. దాన్ని నిష్కపటమైన ప్రేమ అన్నారు. అది కలగాలంటే వాక్యానికి విధేయుల వలన మీ మనస్సులు మారి నూతన పరచబడతాయి. ఇక్కడ ఆపేసేస్తాను నేను. మనకు రాత్రి టైం ఉండదు. ఇక్కడ దేవుడికి స్తోత్రం.